అందరికీ నమస్కారం. బాలప్రసాద్ సూపర్ మ్యాన్, చాలా యాక్టివ్ ఉంటాడు కాబట్టి వీరి మీద నమ్మకం ఉంది, కంపల్సరీ వస్తాడని. కానీ ఇవాళ లేట్ వచ్చిండు, మళ్ళీ 100% తొందర రావాలి. ఎందుకంటే నాకు తెలుసు మీరు మాస్టర్స్, మీకు శిక్షణ విద్యార్థులు ఉంటారు. అయినా కానీ నేను ఎప్పుడు రోజు డిస్టర్బ్ చేయ, ఎప్పుడో ఒక రోజు అవసరం ఉన్నప్పుడు ముందే చెప్తాను కాబట్టి తప్పకుండా రావాలి. బాలప్రసాద్ చాలా యాక్టివ్ కాబట్టి ఫ్యూచర్ లో కూడా చాలా యాక్టివ్ ఉండాలి. మంచి వ్యక్తులకు మంచి జరుగుతుంది. ఫ్యూచర్ లో మీకు ఇంకేం రాబోతుందో కూడా మీరు ఊహించలేనిది కూడా రావచ్చు. అదృష్టం అంటే మనం చేయాలి, గట్టిగా పనిచేస్తే 100% ఏదైనా దక్కుతుంది. దానికి నేను ముందుంటా, మీరు సపోర్ట్ ఉండాలి. అంతే, అందరి కోసం మంచి కోసం పనిచేద్దాం. అందరికీ హౌసెస్ రావాలని కూడా కోరుకుందాం, తప్పులేదు. ఎందుకంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉన్నాక తెలంగాణలోకి రాకపోతే మనకు కూడా మంచిది. ఒక రోజు మన తెలంగాణ వేదిక కూడా ఐక్య వేదిక కూడా వస్తుంది మనకు ఇప్పుడు సపోర్ట్ అట్లా. కాబట్టి ఖచ్చితంగా బాలప్రసాద్ మేము చెప్పే మీటింగ్ కు 2-3 నిమిషాల ముందే రావాలి, 10 నిమిషాల ముందే రావాలి. వస్తామని నమ్ముతూ నీకు ఈ కార్డు ఇస్తున్నాం. కంగ్రాట్స్ కిరణ్. బాలప్రసాద్ గారు కంగ్రాట్స్ అండి. మనం జననం సహజం, మరణం సహజం, చరిత్రం లిఖితం. మనం అందరం కళామతులు పెట్టడం. మనం ఇక్కడ నిలబడి ఇంత కృషి చేస్తున్న దానికి ఏంటంటే మనకు చరిత్ర ఉండాలి. రేపు ఎవరైనా ఓడికడే పర్మనెంట్ కాదు, కానీ మనం పోయాక కూడా మన గురించి మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, నాగార్జున గారు మీ గురించి ఎట్లా మాట్లాడతారో అలా మన గురించి మాట్లాడాలంటే మనం ఫోకస్ చేయాలి. ఇంత పెద్ద సపోర్ట్, ఈ పిల్లర్ని మనం కాపాడుకోవాలి. ఏంటంటే ఎప్పుడు ఇంత కష్టపడి పొజిషన్కి వచ్చారు అన్న బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనసు ఉండాలి. అంటే ఫైటర్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే అందరు టెక్నీషియన్స్ ఎంకరేజ్ చేస్తారు. ఫైటర్స్ వాళ్ళకి ఎన్నో దెబ్బలు తగ్గుతాయి, వాళ్ళ ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇమీడియట్ గా ₹1 కూడా తీసుకోకుండా కిరణ్ మీటింగ్ పెట్టినప్పుడు ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకొద్దు, వాళ్ళకి మనం ఇవ్వాలి అన్న సంకల్పంతో ఇచ్చారు. చూసారా, ఆయన ఏమన్నారంటే మన బలగం ఏంటో చూపించారంట. అంతే. థ్యాంక్ యూ బాలప్రసాద్ గారు. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి హెల్త్ స్కీమ్ కార్డు, 5 లక్షల కార్డు ఈరోజు మీకు సమర్పిస్తున్నందుకు థ్యాంక్స్. నమస్తే అండి, నేను రవి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుండి ఫైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను. ఈ రోజు ఈ ఛాంబర్ లో బాలప్రసాద్ కు 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సార్ తెప్పించి ఇవ్వడం జరిగింది. అలానే దీనికి మన ఈ ప్రోగ్రామ్ లో హీరో కిరణ్ సార్, అలానే రాములు గారు అటెండ్ అవడం జరిగింది. దాదాపు ఇక్కడ ఫైటర్స్ కూడా దాదాపు ఒక 30 మంది ఫైటర్స్ కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఈ రోజు ఈ అవార్డు, ఈ కార్డు అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి 5 lakhs లాగా చెప్పారు సార్. చాలా సంతోషంగా ఉంది ఇవ్వటం కూడా. ఫ్యూచర్ లో మనం ఎప్పుడైనా రామకృష్ణ సార్ పిలవంగానే రావాలి. మన కరాటే క్లాసులు ఎట్లానో మనం ఒక అరగంట ముందు పోతామో, ఈ మీటింగ్ కూడా అరగంట ముందు రావాలి. షూటింగ్ ఉన్న రోజు 6 గంటల కంటే 5:30కే వచ్చి ఉండాలి. అది మన డిసిప్లిన్. ఎప్పుడు నేను రాలేదు సార్, ట్రాఫిక్ జామ్ అయింది అలా ఎప్పుడు చెప్పకూడదు. ట్రాఫిక్ జామ్ అయితే సార్కేం పని, మనం రావాలి, బయలుదేరాలి. అది నా ట్రాఫిక్ జామ్ అయిందంటే అది చాలా మైనస్ అవుతుంది. దయచేసి అందరూ సపోర్ట్ చేయాలి తప్పకుండా. ఇప్పుడు కృష్ణ మాస్టర్ కూడా మన అందరిని ఉద్దేశించి మాట, సీనియర్ మాస్టర్ అయినా థ్యాంక్ యూ సార్. మీ అందరికి, మళ్ళీ హీరో కిరణ్ సార్ కి, మన ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ సార్ కి, అలానే రాముల్ సార్ కి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రసాద్ అంటే నాకు అందరు ఇష్టమే, కానీ ఏ పని చెప్పినా అంత దూరంకి వెళ్ళి వస్తాడు, వచ్చి పని చేసిపోతాడు. ఆయన కూడా చాలా క్లాసులు ఉన్నాయి, నాకు కూడా క్లాసులు ఉన్నాయి. రాకపోతే ఇన్ని పనులు జరిగేది కాదు. ఈ కార్డులు మొత్తం రియల్లీ గ్రేట్. ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఆయన సొంతంగా పెట్రోల్ కొట్టుకుని 10 సార్లు తిరిగిండు అక్కడికి, ఆఫీస్ కాడికి. ఎవరు తిరుగుతారు చెప్పు? చాలా గ్రేట్. ఆయనకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున థ్యాంక్ యూ. కార్డులు వచ్చిన వాళ్ళందరి తరఫున థ్యాంక్ యూ. అవార్డు అన్నారు, ఇది లైఫ్ లాంగ్ అవార్డు. తీసుకొని దాచి పెట్టుకునేది, కానీ ఇది లైఫ్ లో ఉంటుంది. తీసుకొని అందరికీ నమస్తే. నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఒక 20 ఏళ్ళకి వెళ్ళి ఫీల్డ్ లో ఉన్నా. చాలా మంది దగ్గరికి వెళ్ళి నేను అందరి దగ్గర నా విజ్ఞతతోటి నేను పనిచేసుకుంటూనే వచ్చిన. కానీ ఏ రోజు ఎవరు నేను కార్డు కోసం 5 లక్షలు కడదామని గిట్ట వెళ్ళా, ఫైటర్ కార్డు కోసం. రామకృష్ణ కొంతమంది ఉన్నారు, పెద్దలు నేను పేర్లు ఎత్తాను. వెళ్ళినా గిట్ట ఆ టైంకి వచ్చే వరకు నా దగ్గర డబ్బులు లేకుండా నేను చాలా సినిమాలలో ఫైటర్ గా చేసిన మామూలుగా ఆర్టిస్ట్ గిట్ట చేసిన. అయితే ఒక హీరో వాళ్ళ పిల్లలకు నేను క్లాస్ ఇస్తే
ఆయన గిట్ట అదే నీ కార్డు ఇప్పియాలి బాలప్రసాద్, నువ్వు చాలా కష్టపడుతున్న పరిస్థితి అంటే ఇక అప్పట్లోనే కరోనా వచ్చింది, ప్రాబ్లం ఇక్కడ దగ్గర అయిపోయింది. కానీ రవి సార్ ఒక ప్రోగ్రామ్ లో సార్ను పిలిచి మా ఫైటర్లు అందరూ చాలా పూర్ ఉన్నారు, చాలా వెనుక పడిపోయి ఉన్నారు, వీళ్ళకి ఎట్లన్నా చేసి ఓ సినీ ఫీల్డ్ లో ఒక అవకాశం కలిగించాలని చెప్పేసి మా ఫైట్ మాస్టర్ గారు రవి సార్తో మాట్లాడి, సుమన్ సార్తో మాట్లాడి ఇచ్చేసి పూర్ బ్యాకప్ మొత్తం వెనకకెళ్ళి ఏం లేని వాళ్ళకే చాలా మందికి ఉచితంగా కార్డులు ఇప్పించారు. దీనికి కారణం ఎవరంటే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు. సార్ మీకు నిజంగా చెప్తున్నా, చాలా ధన్యవాదాలు సార్. మేము ఎంతో ఆశలతోటి ఎంతో ఇచ్చేద్దామని టాలెంట్ పెట్టుకుని వచ్చినాము, కానీ మాకు ఏ రోజు మాకు అవకాశం కలగలేదు. రవి సార్ పుణ్యమాని ప్లస్ మీరు మాకు సహకరించడం వలన ఈ రోజు నా ప్రతి ఒక్కరికి ₹1 కాయిన్ లేకుండా ఫైటర్ అసోసియేషన్ లో కార్డు ఇప్పించారు. ప్లస్ అలాగే 5 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్. సపోజ్ నేను నిన్న ఆల్రెడీ అంటే ఇంతమంది తీసుకున్నారు, నాకు అంతకన్నా ముందే నాకు సార్ పిలిచి ఇచ్చారు. నేను దీని మీద ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. 5,000 రూపీస్ మెడిసిన్స్ మా వైఫ్ కు ప్లస్ మా అమ్మకు, మా బాబుకు, నాకు మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళాను సార్. నిజంగా మా వాళ్ళకి చెప్పాను సార్ ఆల్మోస్ట్. అయితే మాకు ఇది వజ్రాయుధం లాంటిది, వాస్తవం చెప్పాలంటే వజ్రాయుధం లాంటిది. నేను షూటింగ్కి వెళ్ళా ఇంతకుముందు, నేను పైసా సినిమాలో డూప్ చేశాను, ఎవరికి మన నాని గారికి డూప్ చేశాను. నేను ఆ సమయంలో కాలుకి దెబ్బ తగిలితే నేను 3 నెలలు పడుకున్నా, కనీసం ఒక్క గోళీ ఇచ్చిన లేదు నాకు, ఒక్క గోళీ. బాగున్నా బాలప్రసాద్ కంటే అడగలేదు, నాతో చేయించుకుని వదిలేశారు. కానీ ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నా అంత సంతోషంగా ఉన్నా. ఇది పుణ్యం నిజంగా చెప్తున్నా రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే ప్రొడ్యూసర్ సార్, డీకేటీ సార్, మన కిరణ్ సార్, హీరో గారి కోసం చెప్పాలి మనము. మన కోసము 200% ఆయన మీరు హైప్ ఉంటే నేను గిట్ట హైప్ వెళ్తాను. అసలు ఒక ఫైటర్ అనేది మీరు ఫైటర్లు కరెక్ట్ ఉంటే నేను గిట్ట ముంగడికి వెళ్తాను అని మొన్న గిట్ట పిలిపించి ఒక 2 సినిమాలు గిట్ట మనకు ఇది చేశారు. సార్ నిజంగా సార్ మీరే థ్యాంక్ యూ. మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలి, 100% కొడతారు, ఇది మాకు నమ్మకం ఉంది సార్. మంచి మంచి ఫైట్లు మాలో ఉన్న టాలెంట్ మొత్తం మీకు మేము చూపిస్తాము. 200% కిచ్చా లాంటి ఫైట్ మాస్టర్ ని మా మాస్టర్ ని తయారు చేస్తాం. చెల్లిస్తాం. అందరి కోరిక ఏంటంటే సూపర్ స్టార్ కావాలి మా కిరణ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.